కోడి పందాలంటే పశ్చిమ గోదావరి, పశ్చిమ గోదావరి అంటే కోడి పందాలు. ఈ కోడి పందాలను వీక్షించడానికి దేశ విదేశాల నుండి జిల్లాకు వస్తారు. కోడి పందాలే కాకుండా మన పండుగలు, పబ్బాలు, సనాతన సాంప్రదాయాలు భావితరాలకు చెప్పేందుకు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దెందులూరులో గ్రామ దీపిక సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175 బలమైన కోళ్లను రంగంలోకి దింపుతామంటున్న దెందులూరు శాసనసభ కొరాటి అబ్బాయి చౌదరితో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున చేస్తారు. ముఖ్యంగా భోగి రోజున భోగి, అదేవిధంగా సంక్రాంతి, అదేవిధంగా కనుమ 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున పండగ చేస్తారు. ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడటానికి దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుని చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ పండుగలు 3 రోజులు కూడా ఏ విధంగా మన జిల్లాలో చేస్తూ ఉంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, మా తరఫున, నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీరే చూస్తున్నారు, అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. భోగి మంటలు చూస్తున్నాం, భోగి పువ్వులు పోయటం చూస్తున్నాం, హరిదాస్ కీర్తనలు చూస్తున్నాం, గంగిరెద్దుల ఊరేగింపు చూస్తున్నాం, బుర్ర కథలు చెప్పే వాళ్ళని చూస్తున్నాం. అన్ని రకాలుగా, అంటే సంక్రాంతి అంటే ఏంటి అనేది కలవలుగా ఈరోజు పిండి వంటలతో సహా అన్నీ కూడా ఇక్కడే రిప్రజెంట్ చేసి వచ్చే జనరేషన్స్ అందరికి కూడా నిజమైన సంక్రాంతి వేడుకలు ఎలా ఉంటాయి అనేది చూపించాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాం. మొత్తం మనం ఈరోజు చూస్తే ఎక్కడ అనేక మంది బయట నుంచి అనేక మంది వచ్చి నిజమైన సంక్రాంతి వేడుక చాలా బాగుందన్న అని చెప్పి అందరూ కూడా చెప్పే పరిస్థితి చూస్తున్నాం. అంటే గతంలో ఈ సంక్రాంతి పండగ సాంప్రదాయాలకు సంబంధించి ఇప్పటికీ గతంలో ఉన్న తేడా ఏ విధంగా ఉందంటారు? అంటే ఎప్పుడూ కూడా ఈరోజు గతంలో ఉన్నటువంటి సంక్రాంతి వేడుకలు, ఇప్పుడు చేసేటువంటి సంక్రాంతి వేడుకలు, ఎప్పుడైనా మనం ట్రెడిషనల్గా పాత సంక్రాంతి అంటే నిజమైన సంక్రాంతి ఏంటనేది చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అందరూ కూడా కోడి పందాలు ఒక్కటే కాదు, సంక్రాంతి అంటే అన్నీ కలబలుపుగా కలుపుకునే సంక్రాంతి వేడుకలు ఉంటాయని చెప్పి నిదర్శనంగా ఈరోజు అన్నీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా అన్ని రకాలుగా కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి అన్ని రకాలుగా కూడా అన్ని మిగతా వేడుకలు కూడా ప్రారంభమవుతాయి. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ముఖ్యంగా కోడి పందాలకి చాలా ప్రసిద్ధి. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న? ఈ సంవత్సరం కోడి పందాలంటే కోడులు రెడీగా ఉన్నాయి. 175 కోళ్ళు కూడా మేము రెడీ చేసి పెట్టుకుని ఉన్నాం. అటేపై ఇంకా కోడులు ఇంకా తయారు చేసుకుని రెడీ చేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు తప్పకుండా 175 కోళ్ళు రెడీగా ఉన్నాం. 175 కోళ్ళు కొట్టబోతున్నాం. 175 కోళ్ళ ఎన్ని కోళ్ళు కొలిసే అవకాశం ఉంది? 175 కూడా ఎటువంటి పరిస్థితుల్లో 175 రెడీగా, బలంగా, పుష్టిగా ఉంది. మంచి చేశాం కాబట్టి మంచి మనసుతో ఉన్నటువంటి 175 కోళ్ళు గెలిచిపోతాం. ఇది పరిస్థితి. ఏదైతే ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి అంబరాన్న అంటే విధంగా ఇప్పటికే భోగి పండుగ రోజున ప్రతి ఊరు వాడ కూడా పెద్ద ఎత్తున అయితే ఈ పండుగ వాతావరణం స్టార్ట్ అయింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఈ భోగి మంటలు వేయటం, సాయంత్రం 4 గంటల నుంచి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఆ చిన్నపిల్లలకి బొమ్మల కొలువులతో పాటుగా భోగి పళ్ళు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున అన్ని ప్రదేశాల్లో ప్రారంభమైన పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఆ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సంక్రాంతి సంబరాలను ఇటు వివిధ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండే విధంగా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, దెందులూరు నుంచి.